ఏపీలో 3 రోజుల పాటు వర్ష సూచన ఉన్నట్లు రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది. కొన్ని చోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదయ్యే సూచనలున్నాయని ఏపీ ఎస్డీఎంఏ ఎండీ కూర్మానాథ్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు ఈ భిన్నమైన వాతావరణ పరిస్థితుల పట్ల అప్రమత్తత వహించాలని ఆయన సూచించారు. ముఖ్యంగా మంగళవారం నాడు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, ప్రకాశం, నంద్యాల, అనంతపురం జిల్లాల్లోని కొన్ని ప్రాంతాలలో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. ఇక ఉరుములతో కూడిన వర్షం పడుతున్న సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ చెట్ల కింద నిలబడవద్దని అధికారులు స్పష్టం చేశారు. సురక్షితమైన భవనాల్లో లేదా సురక్షిత ప్రాంతాలలో ఉండాలని సూచించారు. అలాగే వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యే రైతులు కూడా వాతావరణ మార్పులను గమనిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రామచందర్ అందిస్తారు. రామచందర్, వర్ష సూచన ఉన్నట్లుగా రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. అయితే కొన్ని చోట్ల పిడుగులతో కూడినటువంటి తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదయ్యే సూచనలు ఉన్నాయని చెప్పి కూడా ఏపీఎస్డీఎంఏ ఎండీ కూర్మానాథ్ ప్రకటనలో కూడా తెలిపారు. అయితే ప్రజలు ఈ భిన్నమైన వాతావరణ పరిస్థితుల పట్ల అప్రమత్తతంగా వహించాలని చెప్పి కూడా ఆయన సూచించడం జరిగింది. ముఖ్యంగా ఈ రోజు అయితే శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, అలాగే అల్లూరు సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, ప్రకాశం, నంద్యాల, అనంతపురం జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడినటువంటి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పి కూడా అధికారులు చెబుతున్నారు. అయితే ఉరుములతో కూడినటువంటి వర్షం పడుతున్న సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ చెట్ల కింద నిలబడవద్దని చెప్పి అధికారులు పిలుపునిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే సురక్షితమైన భవనాల్లో లేదా సురక్షితమైనటువంటి ప్రాంతాల్లో ఉండాలని మాత్రమే సూచిస్తున్నారు. అలాగే వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యే రైతులు కూడా వాతావరణ మార్పులను గమనిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి కూడా వాతావరణ శాఖ అలాగే విపత్తు నిర్వహణ 3 రోజుల పాటు ఏపీలో వర్షాలు కురవడంతో అటు ఉక్కపోత అలాగే ఎండకు అలా ఏదైతే ఇబ్బందులు పడుతున్నారో ప్రజలు 3 రోజుల పాటు కంటిన్యూస్ గా వర్షాలు పడితే మాత్రం కాస్త ఉపశమనం లభించే అవకాశం ఉంది. ఏదైతే ఇటీవల వచ్చినటువంటి వాతావరణంలో మార్పులో భాగంగానే ఎండాకాలము పూర్తి స్థాయిలో సమ్మర్ లో వర్షాలు పడడం మాత్రం ఒక వింతగా చెప్పుకోవచ్చు. మొత్తానికి ఏదైతే ఎండ వేడిమి పగలంతా ఎండ 40 డిగ్రీల పైనే ఎండ కాస్తోంది. అలాగే రాత్రిపూట ఉక్కపోత ఎక్కువ అవుతున్న నేపథ్యంలో మరి 3 రోజుల పాటు వర్షాలు పడితే మాత్రం వేడి తగ్గే అవకాశం ఉందని చెప్పి వాతావరణ నిపుణులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికి ప్రజలు 3 రోజుల పాటు వర్షంతో ఉపశమనం లభించే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయని చెప్పి చెప్తున్నారు. మరి చూడాలి, ఈ 3 రోజుల పాటు కంటిన్యూస్ గా వర్షాలు పడతాయా లేకపోతే మా వాతావరణంలో మార్పులు చోటు చేసుకుని ఈ వర్షం లేకుండా ఈ ఎండనే కొనసాగుతుందా అన్నది కూడా మనం చూడాల్సి ఉంటుంది. సునీత, అయితే రామచందర్, మరోపక్క కొన్ని చోట్ల పిడుగులు కూడా పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. వాటికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ఎక్కడెక్కడ పడే అవకాశాలు ఉన్నాయి? ఖచ్చితంగా పిడుగులు పడే అంశాల ముందే పబ్లిక్ కి అలర్ట్ రూపంలో తెలియజేయడం అధికారులు అయితే మొదటి నుంచి కూడా చేస్తూనే ఉన్నారు. అయితే పిడుగులు ఎక్కడెక్కడ పడతాయనేది కూడా ఇంకా వివరాలు రావడం లేదు. అయితే మొత్తానికి ఇందాక మనం చెప్పినటువంటి అన్ని జిల్లాల్లో కూడా మెరుపులతో అలాగే మెరుపులతో కూడినటువంటి తేలిక నుంచి ఒక మోస్తరు వర్షాలు కూడా పడే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. అయితే అవి వర్షం పడే సందర్భంలోనే పిడుగులు ఎక్కడ ఎక్కువ మెరుపులు ఉంటాయో అక్కడ పిడుగు పడే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఎక్కువగా చెట్ల మీదనే పిడుగులు పడే అవకాశాలు ఉన్నాయి. సో అందువల్ల చెట్ల కింద ఎవరైతే తలదాచుకుంటారో వాళ్ళందరూ కూడా చెట్ల కింద ఎక్కువగా ఉండకూడదు, గుమికూడి ఉండొద్దు అని చెప్పి కూడా అధికారులు చెప్తున్నారు. ఏదైతే సురక్షితమైనటువంటి ప్రాంతాలు ఏదైతే ఇల్లు కావచ్చు లేదా ఒక చెట్లు లేనటువంటి ప్రాంతం కావచ్చు అక్కడ మాత్రమే తల దాచుకోవాలి, అక్కడ సురక్షితంగా ఉండాలని చెప్పి కూడా అధికారులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి పిడుగులు పడేంత వర్షం వస్తుందా అన్న ఒక అనుమానాలు కూడా కొంతమందికి
వ్యక్తం అవుతున్నాయి. అయితే గతంలో ఇటీవల ఒక వారం క్రితం కూడా వర్షాలు కంటిన్యూస్ గా కొన్ని చోట్ల పడ్డాయి. అయితే అక్కడ కూడా కొన్ని పిడుగులు పడి మరి చనిపోయినటువంటి పరిస్థితులు మనం చూసాం. సో ఆ నేపథ్యంలోనే పిడుగులు పడేంత వర్షం కూడా ఇప్పుడు ఈ ఎండాకాలంలో రాబోతుంది అన్నది వాతావరణ అధికారులు అయితే చెప్తున్నారు. ఎందుకంటే వారు నిత్యం దాని మీద పరిశోధన చేస్తూనే ఉంటారు. వార్నింగ్ బెల్స్ ఏవైతే ఉంటాయో అటు ఆరెంజ్ అలర్ట్ అలాగే రెడ్ అలర్ట్ అవన్నీ ప్రకటించే అవకాశాలు కూడా లేకపోలేదు. ఏదైతే వాతావరణంలో వచ్చే మార్పులకు అనుగుణంగా ఈ వర్షాలు పడే అవకాశం ఉంది. ఆ వర్ష బీభత్సము అలాగే వర్షపాతం ఎక్కువగా నమోదైతే మాత్రం అక్కడ పిడుగులు పడే అవకాశం కూడా ఉందని చెప్పి కూడా అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది సునీత. అయితే రామచందర్, మరోపక్క ఇప్పుడు ఇలాంటి వర్షాల టైంలో కూడా ఎక్కువగా విద్యుత్ స్తంభాలు పడిపోవడం కానివ్వండి, చెట్లు నేల కురగడం కానివ్వండి, ఇలాంటివి జరుగుతుంటాయి. దానికి సంబంధించి విద్యుత్ శాఖ ఎలాంటి చర్యలు తీసుకుంటుంది? విద్యుత్ శాఖ నుంచి అయితే విపరీతమైనటువంటి కరెంటు కోతలు అయితే ఉంటాయి. మరి వర్షం వస్తే మరింతగా అది ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంది ప్రజలకు. ముఖ్యంగా ఎండాకాలం వస్తేనే కరెంటు కోతలు అనేవి సాధారణంగా రోజుకు కరెంటు కోతలు ఎక్కువగా అధికం అవుతాయి సాధారణ రోజుల కంటే కూడా. కానీ ఇప్పుడు వర్షం పడిందంటే వర్షం పడిన తర్వాత ఆ కరెంటు పోల్స్ ఇవన్నీ కూడా విరిగి పడి లేదా అక్కడ దెబ్బతిన్నటువంటి కరెంటు పోల్స్ కూడా కింద పడిపోయే అవకాశం ఉంది. మరి వాటిని త్వరగా పని పూర్తి చేసి విద్యుత్తును సరఫరా కూడా చేసే అంశంలో విద్యుత్ శాఖ అధికారులు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా అటు వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. దానికి ఇప్పుడు ఏదైతే సమ్మర్ లో వేయాల్సినటువంటి పంటలు వేసుకొని రైతులందరూ కూడా పంట చేతికి వచ్చే సమయంలో ఇటు అకారంగా వర్షాలు వస్తే ఆ పంట నష్టం వల్ల దాని మీద కూడా ప్రభుత్వం దృష్టి సారించాలని చెప్పి కూడా మరోవైపు రైతులు కూడా కోరుకుంటున్నారు. అకాల వర్షాలకు పంటలు నాశనమైన వారికి కూడా నష్టపరిహారం ప్రభుత్వం ఇవ్వాలని చెప్పి కూడా ఏదైతే పంట కోసం వెచ్చించి డబ్బులు పెట్టించారో ఇటు అకాల వర్షాలు రావడం వల్ల పంట నష్టం అవడము, ఆ పంట చేతికొచ్చే సమయంలో అమ్ముకునే సమయంలో కూడా ఇటు అకాల వర్షాలు రావడంతో ఆ పంటకు సంబంధించినటువంటి నష్టము వాటిల్లే అవకాశం ఉంది. రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి మరోవైపు ప్రభుత్వం కూడా వీటిపై దృష్టి సారించి రైతులను ఆదుకోవాలని చెప్పి కూడా రైతులు కోరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి ఈ అకాల వర్షాల కారణంగా ఇక్కడ ఏం జరిగినా కూడా దీని కేంద్ర విపత్తుగా పరిగణించి కేంద్రం నుంచి అటు రాష్ట్ర ప్రభుత్వం ఇద్దరు కూడా వారికి సహాయం చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. మరి చూడాలి ఎంత మేరకు ఈ వర్షము అకాల వర్షంగా వచ్చి ఎంత మేరకు పంట నష్టం కావచ్చు, చేతికి వచ్చినటువంటి పంటలు కావచ్చు, అలాగే ఏదైనా కానీ మామిడి కాయలు కావచ్చు, ఇవన్నీ వీటి మీద ఎంత ప్రభావం చూపుతుంది అనేది కూడా మనం చూడాల్సి ఉంటుంది సునీత. రైట్ రామచందర్, థ్యాంక్ యూ.